వైఎస్ఆర్సీపీ నాయకుడు ఏ కాబట్టి ఏరియా అండి? విజయవాడకు సంబంధించండి, ఓకే. విజయవాడకు సంబంధించి ఒక ప్రముఖ వైసీపీ నాయకుడు కాబట్టి ఇది వీటన్నిటి మీద కూడా సుముటోగానే కేసుని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కుక్కల నాగేశ్వర కూడా తీసుకొచ్చి విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది అన్నిటి కూడా మహిళలకి ఒక మనోస్థైర్యాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా ఇదే పోలీసుల పైన ఉంది. ఎందుకంటే గతంలో పోలీసులు అంటే కేవలం తప్పుడు కేసులు పెట్టి బెదిరించడానికి మాత్రమే వారి ఇమ్యూనిటీని యూజ్ చేసుకున్నారు తప్ప బాధితుల పక్షాన ఏ రోజు కూడా వారు లేరు. తప్పుడు కేసులు పెడుతున్నారు కానీ వారి ఏ విధమైన చర్యలు లేవు అనేటువంటి విషయం వల్లే పోలీసులు ఇంత బరిదగిస్తా ఉన్నారు. కాబట్టి మా ప్రభుత్వంలో గతంలో తప్పులు చేసిన ప్రతి ఒక్కరి పైన అందరూ కూడా ఏదో గింజుకుంటా ఉన్నారు. లోకేష్ గారు రెడ్ బుక్ అని. రెడ్ బుక్ లో ఏ రోజు కూడా లోకేష్ బాబు గారు ఒకటే మాట చెప్పారు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసిన ప్రతి ఒక్కరికి కూడా చట్టపరంగా శిక్ష అనుభవించాల్సిందే. మీరు ఇందాక మన రజనీ గారు కూడా చెప్తా ఉన్నారు నందిగొండ సురేష్ కి సంబంధించి. నందిగొండ సురేష్ కూడా ఒక టీవీ నైట్ తో హాలిడేలో ఉండగా వీడియోస్ బయటకు వచ్చింది. అది మీరు ఫాలో అయ్యారో లేదో కానీ, అంటే వారు ఎవరు కూడా అతిథులు కాదు. ఫాలో అవుతామండి, ఫాలో అవుతాం. పై నుంచి కింద వరకు ఇదే థీరీలో ఉన్నారు. కాబట్టి దీనిపైన స్పందించకపోవడానికి కారణం ఈ అధిష్టానం, వైసీపీ అధిష్టానం వారందరికి కూడా ఎంకరేజ్ చేస్తుంది అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. వారు ఎవరు ఎంకరేజ్ చేసినా ఎవరు ఎంకరేజ్ చేయకపోయినా మా ప్రభుత్వంగా మాత్రం ఖచ్చితంగా వీరందరి పైన కూడా చట్టపరంగా చర్యలు చూద్దామంటే ప్రభుత్వం